ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సహాయం చేసి మోసపోకండి. అయితే ఎవరికి మీరు సహాయం చేసి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి, అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరి చుట్టుపక్కనే వీరి చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు. బంధువుల్లో కాని లేక పరిచయస్తుల్లో కాని ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని మీకు మంచి జరిగితే చూసి ఓర్వజాలని కళ్ళు చాలా ఉన్నాయి. అటువంటి వారి యొక్క కనుదృష్టి నరదృష్టిగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే వారి యొక్క జీవితంలో మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే సమస్యలను సృష్టించే వ్యక్తులను మాత్రం వీరు గుర్తించలేకపోతారు. వీరి ముందు ఒకలాగా, వీరి వెనకాల ఒకలాగా ప్రవర్తించే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఉంటారు. వారి వల్ల వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో మీరు ఒక వ్యక్తికి సహాయం చేసి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్లినప్పుడు కావచ్చు, లేదా మీరు ప్రయాణాలు చేసే సమయంలో ఒక వ్యక్తి చాలా దీనంగా మీకు కనిపించి మిమ్మల్ని ఒక సహాయం అడుగుతారు. అయితే ఎటువంటి సహాయం చేయాలనుకున్నా కానీ చెయ్యండి. కానీ ఖచ్చితంగా మీరు చాకచక్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే ఇతరులకు సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ మీరు చేసే సహాయం కారణంగా మీకు కాని మీ కుటుంబ సభ్యులకి కాని కీడు జరగకూడదు అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని సహాయం చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక వ్యక్తికి సహాయం చేసి మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేవారు బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, అలాగే ట్రైన్లలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. వారికి సహాయం చేసి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, మరికొన్ని అంశాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో, ఇదివరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి కానీ ఈ అవకాశం కూడా మీకు 100% సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఈ కారణంగా కొంతమంది వ్యక్తులు ఎటువంటి ఉద్యోగం చేయలేక ఇంట్లో ఖాళీగా ఉంటూ నలుగురిలో అవమానపడుతున్నారు. మరికొందరు వ్యక్తులు నచ్చని ఉద్యోగం చేస్తూ రాజీ పడుతున్నారు. కుటుంబం కోసం ఈ విధంగా వారు బాధపడుతున్నారు. అయితే మీరు ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా సరే మీరు ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్నైతే అందిపుచ్చుకుంటారు. చాలా కాలం నుండి ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీరు ఒక ఉద్యోగం కావాలని భావిస్తున్నారో అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది.
అంటే ఒక విషయంలో మాత్రం మీరు రాజీ అంటే మీ ఇంటికి ఆ యొక్క కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో మీరు రాజీ పడాల్సి వస్తుంది. కానీ మిగిలిన అంశాల్లో మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఈరోజు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. అతి త్వరలో మీకు ప్రమోషన్ కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించి మీపైన ప్రశంసల జల్లు కురిపించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాల్లో వ్యాపార అవకాశాల కోసం కానీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఒక చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇదివరకు మీరు విదేశాలకు వెళ్లటానికి ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. మీ యొక్క విదేశీయానం లాభదాయకమైన ఫలితాలనైతే మీకు ప్రసాదించబోతుంది. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరవుతారు. అక్కడ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఎవరైతే కుంభరాశి వ్యక్తులు రాజకీయంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఉన్నారో వారికి రాజకీయ భవిష్యత్తు గురించి ఈ వ్యక్తితో పరిచయం అనేది చాలా మేలుకరమైనటువంటి ఫలితాలనైతే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఒక వ్యక్తితో పరిచయాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు కానీ పెంచుకోవటంలో విఫలమవుతున్నారు. పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఆ వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడే అవకాశం మీకు రాలేదు. ఈరోజు వారితో మాట్లాడే ఒక అవకాశం అయితే రాబోతుంది. బంధువుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఈ విధమైనటువంటి ప్రస్తావన కారణంగా మీపైన లేనిపోని పుకార్లు పుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశివారు ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఒకవేళ మాట్లాడినా కానీ క్యాజువల్ గా మాట్లాడండి తప్పితే ఎటువంటి నెగటివ్ మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక లాభదాయకమైనటువంటి ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఒక ఆర్థికపరమైన అంశాల్లో వారి కారణంగా మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ ని ఎవరైతే సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో భావిస్తున్నారో మీరు ఆశించిన ధరకి మీ యొక్క ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భూములు కాని స్థలాలు కాని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి మీ యొక్క బడ్జెట్లో మీకు స్థలాలు భూములు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞులతో చర్చించండి. అలాగే ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాపర్టీస్ గురించి పూర్వాపరాలు అన్ని కూడా పరిశీలించండి. లేకపోతే మీరు మోసపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. షూరిటీ సంతకాల విషయంలో కూడా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి మీరు నిందించకండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.